21వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. సహోదరి సహోదరులారా, సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు మన ప్రభువు. ఒక బిడ్డ పుట్టినప్పుడు అందరూ ఎంతగానో తనను బట్టి సంతోషిస్తారు. అందరూ ప్రేమిస్తూ ఎత్తుకుంటూ బాగా చూసుకుంటారు. అదే బిడ్డ పెద్దవాడై వృద్ధాప్యంలోకి వచ్చేసరికి బిడ్డగా ఉన్నప్పుడు చూపించిన ప్రేమ అప్పుడు చూపించరు. మనుషులముగా వయసుని బట్టి, పరిస్థితులను బట్టి, కాలములను బట్టి మనిషికి సాటి మనిషిపై ప్రేమలో మార్పులు ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న కొందరిని ప్రేమించడం కాదు కదా, కొంతమంది వారిని మనుషులు లాగానే చూడరు. కానీ మన ప్రభు అటువంటి దేవుడు కాదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ప్రభు అంటూ ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని. మనపై ప్రభుకున్న ప్రేమ మాటలలో వర్ణించలేనిది, గొప్పది. మనం వృద్ధాప్యంలోకి వచ్చిన బలహీనులమైన ప్రభువు మనల్ని విడిచిపెట్టడు. మనుషులు మారుతారు కానీ ప్రభువు మారడు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించి తన రూపంలో సృష్టించాడు. మనం ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి శ్రమలలో ఉన్నా ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. మన అవసరతలను తీరుస్తూ మన బాధ్యతలను తీసుకొని ప్రభువే మనల్ని ప్రతిదినము నడిపిస్తూ ఉన్నాడు. లోకంలో కలిగే శ్రమల వలన, పోరాటాల వలన జీవితంలో ముందుకు వెళ్ళలేని బలహీన పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ మన భారాన్ని ప్రభు మోస్తూ అన్ని కీడుల నుండి మనల్ని కాపాడుతూ ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీకు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు తోడుగా ఉంటారు, వృద్ధాప్యంలో కూడా నన్ను ఎవరు చూసుకుంటారు అని. ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మీకు తోడుగా ఉన్నాడు అని మీరు గ్రహించాలి. ఇప్పుడు కాపాడుతూ పోషిస్తూ ఉన్న ప్రభువే వృద్ధాప్యం వరకు కాపాడుతూ పోషిస్తూ ఉంటాడు. ప్రభువే మనల్ని ప్రేమిస్తూ ఎత్తుకొని మరణం వరకు మనకు తోడుగా ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. మా కంటితో మేము నేరుగా చూడలేకపోవచ్చు, కానీ ఎన్నో అపాయాల నుండి మమ్మల్ని రక్షించావు ప్రభువా. ఎన్నో మరణ పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించి ఈ రోజు సజీవంగా ఉంచావు తండ్రి. ఎన్నో ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు అద్భుతంగా సహాయం చేశావు ప్రభువా. కృంగిన పరిస్థితులలో మమ్మల్ని ఓదార్చావు తండ్రి. ఒంటరిగా భయపడుతూ ఉన్న స్థితిలో ధైర్యపరిచావు ప్రభువా. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను, కృపను మర్చిపోయే వారముగా మేమెప్పుడు ఉండకూడదు తండ్రి. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు ప్రభువా. మీకు లోబడి మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీరే మాకు తోడుగా ఉంటూ మా అవసరతలను తీరుస్తూ అన్ని కీడుల నుండి కాపాడి మీలో సురక్షితంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.